అబ్బా! బట్టి విక్రమార్క సార్ చెప్పిన మాటలిని శకలగుల పట్టుకొని నవ్వబుద్ధి అయితుందట లేడీస్‌కు. అంత నవ్వొచ్చినాయట సార్ మాటలిన్నోళ్ళకు. అంతగానం సార్ ఏం చెప్పిండు అంటారా? ఇనుండ్రి మీరే. కన్న తల్లికి అన్నం పెట్టలేదు గాని చిన్నమ్మకు బిర్యానీ తినిపిస్తా అన్నాడట. 7 గ్యారెంటీలు అమలు చేసుడు మాతోన అయితలేదని చేతులెత్తేసినోళ్ళు 1,00,00,000 మంది మహిళలను కోటీశ్వర్లను చేస్తామనుడు చూస్తుంటే ఎట్లా నవ్వాలనో తెలుస్తలేదని అంటుర్రు మహిళామణులు. ఉప ముఖ్యమంత్రి బట్టి సార్ చెప్తుండి మాట. ప్రతి మహిళను మహాలక్ష్మిగా గౌరవిస్తాం, కోటీశ్వర్లుగా తయారు చేస్తాం. ఇదే ఇందిరమ్మ ప్రజాప్రభుత్వం లక్ష్యం. 1,00,00,000 మంది మహిళలను కోటీశ్వర్లుగా తీర్చిదిద్దుతున్న తెలంగాణ ప్రభుత్వం దేశానికి ఆదర్శం అనుకుంటా పెద్ద పెద్ద మాటలు చెప్పబట్టిండు సారు. సో మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ, మా పరిశ్రమల మంత్రి శ్రీధర్ బాబు గారు కానీ, లేకపోతే యావత్ మంత్రిమండలి మొత్తం కూడా సింగిల్ ఫోకస్తో ఈరోజు వెళ్తా ఉన్నాం. మా ఫోకస్ అంతా ఈ రాష్ట్రంలో సగ జనాభా ఉన్న మహిళలందరినీ, తల్లుల్ని, సోదరిమణులందరినీ కూడా మహాలక్ష్మిలాగా చేయటం, మిమ్మల్ని ఆర్థికంగా సాధికారిగా నిలబెట్టుకునేటట్టు చేయటం, తద్వారా కుటుంబం ఆర్థికంగా నిలదొక్కుని కుటుంబం ద్వారా గ్రామం, గ్రామం ద్వారా రాష్ట్రం, రాష్ట్రం ద్వారా దేశానికి తెలంగాణ మహిళలు ఒక ఇన్స్పిరేషన్గా ఉండేటట్టుగా కార్యక్రమాన్ని తీసుకొని ముందుకు పోతున్నాం. ఈ పోయే కార్యక్రమంలో తప్పనిసరిగా మేము విజయం సాధిస్తామనే ప్రగాఢమైన నమ్మకం మాకుంది. ఓహో, ఫ్రీ బస్సులని ఉన్న బస్సులను తగ్గించి తక్కువ బస్సులు వేసి అందులోనే దానిలాడుకుంటా పొమ్మనుడు మహిళలను గౌరవించుడు. రోడ్డెక్కిన ఆశా వర్కర్లను, పోలీసుల భార్యలను, ఉద్యోగులను, బాధితులను గొర్రె ఈడ్చుకుంటా పోయి పోలీసులతో దొక్కిచ్చి లోపటేసుడు మహిళలను గౌరవించుడు. ప్రతి మహిళలకు 2,500 ఇస్తామని, గ్యాస్ సిలిండర్ 500కే ఇస్తామని చెప్పి మొండిషేయి చూయించి మహిళలను కోటీశ్వర్లను చేయొచ్చు అన్నట్టు. నవ్విపోదురుగాక నాకేంది సిగ్గు అన్నట్టు ఆ మాట చెప్తేందుకైనా ఏం అనిపిస్తలేదా సారు అని మహిళలే చీదరైతుండ్రంటే మీ సర్కార్ మీద మహిళలకు ఎంత భరోసా ఉన్నదో చూడుర్రి. మిమ్మల్ని కోటీశ్వర్లను చేయమని ఎవరు అడుగుతలేరు. ఉన్నోళ్ళని బికారి మాత్రం చేయకుండ్రి సారు, మీకు పుణ్యం ఉంటదని వేడుకుంటుర్రు.